హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. 29th డేట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటుంది సార్? చాలా చక్కటి క్వశ్చన్ అడిగామమ్మా. ఎవరు ఏ విషయంలో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన రోజులు కాదు ఇవి. అందరికీ ఫోన్ ఉంది. 29వ తారీఖు పుట్టిన అమ్మాయిలకి, 29వ తారీఖు పుట్టిన అబ్బాయిలకి, ఇక్కడ ఫస్ట్ ఏమన్నానమ్మా, అమ్మాయిలకి అబ్బాయిలకి 60 to 70% ఆఫ్ ద పీపుల్ 29వ తారీఖు పుట్టిన అమ్మాయిలకి అబ్బాయిలకి 29 ఏళ్ళ తర్వాత పెళ్ళి అవ్వాలి. ఈ లోపు కనుక పెళ్ళి అయితే 60 to 70% ఆఫ్ ద పీపుల్కి 2, 3, 4 పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అలా అండా నువ్వు నమ్మకూడదు. గూగుల్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి, అందరి లిస్ట్ వచ్చింది. ఎవరెవరికి ఎన్ని పెళ్ళిళ్ళు అందరికీ తెలుసుగా, నన్ను అడగాల్సిన అవసరం ఏమున్నది. అందరి పేర్లు వస్తాయి. ఏది మీరు కొట్టే సెలబ్రిటీ ఎవరెవరికి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో మీకు తెలుసుగా, ఆ లిస్ట్ అంతా వచ్చింది. ఓహో 29వ తారీఖు ఇదేదో బాగుందిరా, 29వ తారీఖు పుడితే బాగుండు, 5-6 పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంతకన్నా మంచి భాగ్యమే ఉండిద్ది అనుకుంటే ఎవడేం చేయలేడు. నేను ఈ మాట ఎవరికి చెప్పానమ్మా, అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎంత ధైర్యంగా చెబుతున్నా. ఒకళ్ళు ఒక భార్య భర్త మంచి ప్రేమ జంట, చక్కటి జంట. ఆయన 29వ తారీఖు పుట్టాడు. ఆయన టీవీ పెట్టంగానే 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు అని చెప్పాను కదా. వీళ్ళిద్దరు అంత మంచి జంట కదా. ఆయనే టీవీ పెట్టంగానే నా ప్రోగ్రామ్ వస్తుంటేనే వాళ్ళ ఆవిడ పని చేసుకుంటే, ఏమే అబద్ధాలు చెప్పి ఆయన వచ్చాడు రావే, అబద్ధాలు చెప్పి ఆయన వచ్చాడు రా, నాకంటే నేనంటే 29 పుట్టాను, నాకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి అంట, చూడు అట్ట చెబుతున్నాడు అబద్ధాలు అని 6 ఏళ్ళు నవ్వుకున్నారంట. ఎన్నేళ్ళమ్మా? 6 ఏళ్ళు నవ్వుకున్నారంట. మరి నాకు ఆ విషయం ఎట్ట తెలిసిద్ది? ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. ఏందయ్యా అంటే, మీ గురించి 6 ఏళ్ళు నవ్వుకున్నామండి నా భార్య నేను. సరే అయ్యా ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా అంటే, మా భార్య చనిపోయింది, 2వ పెళ్లి కోసం వచ్చాను అన్నాడు. అంత రిజల్ట్ ఓరియంటెడ్. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎవరెన్నన్నా నువ్వు పొద్దున్న ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి, ఎంత పెట్రోల్ కొట్టించాలి, ఎన్నింటికి రావాలి, ఎంత శాలరీ, నంబర్స్ మీద మాత్రమే నడుస్తున్నావు నువ్వు. నంబర్స్ ఆర్ వెరీ 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 పవర్ఫుల్. ఎవడు అవునన్నా కాదన్నా విమర్శించుకునే వాళ్ళు చక్కగా విమర్శించుకోండి. రేపు పొద్దున అనుభవించేది మీరే కదా, నేను కాదు కదా. సో మీరు నేను అవగాహన కల్పించినప్పుడు మీరేం చేయాలో తెలుసా, నరేష్ గారి పేరు కొట్టాలి, 29వ నంబర్ వచ్చిందా లేదో చూసుకోవాలి. వారికి ఎందుకు అలా ఎందుకు జరిగింది చూసుకోవాలి. ఇలా అందరు సెలబ్రిటీస్ అంటున్నా నేను అనేది గూగుల్లో ఎత్తుక్కోండి, నా మాట నమ్మని నేను ఏ రోజు చెప్పడంలా. సో అలా చేసి జాగ్రత్తలు తీసుకోండి. అది. నమస్కారం.